అసలు లంప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి బ్రెస్ట్ లో? మోస్ట్ కామన్లీ దే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. కొంతమందికి అది హార్మోనల్ చేంజెస్ చిన్నప్పటి నుంచే వస్తాయి, కొంతమందికి తర్వాత అలవాటు మెల్లమెల్లగా వస్తాయి హార్మోన్ చేంజెస్ అనేవి. బయాప్సీ అనేది ఏంటి? ఇస్ దట్ కంపల్సరీ? బయాప్సీ అంటే మనకి ఎగ్జాంపుల్ గడ్డు ఉంటే లంప్లో, ఐ మీన్ బ్రెస్ట్లో, దాంట్లో లోకల్ అనస్థీషియా ఇచ్చి అక్కడ నొప్పి రాకుండా ఆ గడ్డ నుంచి చిన్న పీస్, ఒక గన్తో పాటు చిన్న పీస్ తీసుకొని టెస్ట్కి పంపించడం అనేది బయాప్సీ. ఇండియన్స్ లో ఎక్కువ ఉంటుందా బ్రెస్ట్ క్యాన్సర్? ఈజ్ దట్ ట్రూ? త్రూఅవుట్ ద వరల్డ్ ఇట్స్ ఇంక్రీజింగ్. మన ఇండియన్ మహిళలో ఏంటంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్కి ఇప్పుడు వస్తుంది, అండ్ మన పాపులేషన్ కూడా ఇట్స్ హ్యూమంగస్. సో ఎక్కువ మంది 20-40 ఏళ్ళ మహిళలకి ఎక్కువగా ఈ మధ్యన వస్తుంది. మనము ప్రజెంట్ చేసేది అడ్వాన్స్డ్ కేసెస్లోనే ప్రజెంట్ చేస్తాం, వెరస్ వెస్ట్లో ఎర్లీ స్టేజెస్లో రావడం ఇట్స్ మోర్ కామన్. నమస్తే వ్యూస్. అక్టోబర్ని పింక్ మంత్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్గా ఆ పదం కూడా వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, దాని గురించి వాళ్ళు మనం ఎక్కువ మాట్లాడదాము. బ్రెస్ట్ క్యాన్సర్ అని ఈ మధ్య చాలా ప్రివైలింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అసలు కాజెస్ ఏంటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, నార్మల్ లంప్స్కి బ్రెస్ట్ క్యాన్సర్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి గారు. నమస్తే అండి. నమస్తే. చాలా మందికి అవేర్నెస్ లేదు. యూజువల్లీ రూరల్ పీపుల్కి అయితే అసలు దాని గురించి అవేర్నెస్ లేదు. ఎర్లీగా డిటెక్ట్ చేసేంత అసలు అదని వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేరు. ఆ పెయిన్ వస్తుంటే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది సివియర్ స్టేజ్కి వెళ్ళే వరకు డాక్టర్ని కూడా రీచ్ అవ్వరు. సో వాళ్ళందరి కోసం మన ఇంటర్వ్యూ మేబీ రీచ్ అయినంత వరకు రీచ్ అవ్వాలి, జనాలకు అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. నార్మల్గా రెగ్యులర్ చెకప్స్ అంటూ ఉంటారు, కానీ ఆ రెగ్యులర్ చెకప్స్లో ఒకటి బాగా అంటే కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందంటే ఏ లంప్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్గా కన్సిడర్ చేయొచ్చు అన్న. ఈజ్ దట్ ట్రూ? First of all, I'm going to correct you on one particular sentence. రూరల్ ఇండియాలోని మహిళలు చూపించుకోరు, వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చి స్క్రీనింగ్ చేయించుకున్నారు అనేది తప్పు. అన్ఫార్చునేట్లీ అర్బన్ ఇండియా, ఎడ్యుకేటెడ్ ఉమెన్, మన లాంటి వర్కింగ్ ఉమెన్, హై నెట్వర్క్ ఇండివిజువల్ ఉమెన్ ఎవరు రారు. అందరికి కన్ఫ్యూజన్ ఉంది. ఇట్స్ లెస్ దెన్ 1% వచ్చి చూపించుకొని ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మన కంట్రీలో. ఈవెన్ అవేర్నెస్ ఉన్నా అర్బన్ వాళ్ళు రావట్లేదా? అవేర్నెస్ ఉండదు ఎవరికి, ఉన్నా కూడా వాళ్ళకి టైం ఉండదు. దేర్ మెనీ రీజన్స్. ఐఎమ్ గిల్టీ ఆఫ్ ఇట్ మై సెల్ఫ్. సో there are lot of issues. So correction ఏంటంటే it's not only rural India, it's even urban India and very very educated people also వాళ్ళు వచ్చి చూపించుకోవట్లేదు ఈ మధ్యన. Okay, so and to answer your question, రొమ్ములో గడ్డలు అంటే అవి జనరల్ గా 8 out of 10 అంటే 10లో 7-8 నాన్ క్యాన్సరస్ లంప్సే ఉంటాయి, అంటే క్యాన్సర్ కాకుండా ఉండే లంప్స్. కానీ ఆ 2 లంప్స్ కూడా క్యాన్సర్ అవ్వచ్చు. వాటిని డిటెక్ట్ చేయించడానికి, లేకపోతే బ్రెస్ట్ లో క్యాన్సర్ కాకుండా వేరే డేంజరస్ లంప్స్ కూడా ఉంటాయి. సో ఆ డేంజరస్ లంప్స్ ని కూడా కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాల్సింది మనం. ఇట్స్ ప్రైమరీ ఇంపార్టెన్స్. సో బ్రెస్ట్ అంటే గడ్డలు లేవు, సరే ఫైన్, ఐఎమ్ సేవ్డ్ అనేది తప్పు. అట్ ద సేమ్ టైం గడ్డే కదా, పర్లేదు, ఐఎమ్ ఓన్లీ 30 years old, నేను 20 సంవత్సరాలు నాకు క్యాన్సర్ ఏం రాదు అనేది కూడా తప్పు. అన్ఫార్చునేట్లీ ది యంగెస్ట్ పేషెంట్ ఐ సా వాస్ 17 years old, రైట్, క్యాన్సర్ తో. తను కూడా, బట్ థ్యాంక్ఫుల్లీ షీ కేమ్ ఆన్ టైమ్, అది వేరే విషయం. కానీ 15 సంవత్సరాల నుంచి 90 ఏళ్ళ వరకు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు ఈ మధ్యన. అది లంప్ లాగా రావచ్చు, లంప్ కాకపోవచ్చు. అండ్ అది బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా వేరే ఇంకేదైనా బ్రెస్ట్ లంప్స్ కూడా అవ్వచ్చు. సో కరెక్ట్ డయాగ్నోసిస్ విత్ ద రైట్ డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు లంప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి బ్రెస్ట్ లో? మోస్ట్ కామన్లీ దే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. అండ్ కొంతమందికి దేర్ ప్రోన్ టు ఇట్, అంటే కొంతమందికి అది హార్మోనల్ చేంజెస్ చిన్నప్పటి నుంచే వస్తాయి, కొంతమందికి తర్వాత అలవాటు మెల్లమెల్లగా వస్తాయి హార్మోన్ చేంజెస్ అనేవి. దాని తర్వాత మనకి ఎన్వైరన్మెంటల్ కాజెస్, లైఫ్ స్టైల్, ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ ఫ్యామిలీలో ఉండే హిస్టరీ, సర్టన్ జీన్స్ వల్ల రావడం లాంటివి. మెనీ ఇష్యూస్ as to why breast lumps and breast symptoms come. యూజువల్లీ మనకి ఈ మధ్య కాలంలో బాగా అవేర్నెస్ పెరుగుతుంది. ఒకటి వ్యాక్సిన్ ఏంటి అంటే, అమ్మాయిల్లో ovarian క్యాన్సర్ ని మనం ముందే డిటెక్ట్ చేయొచ్చు, దానికోసం వ్యాక్సిన్ ఒకటి వాడాలి అని అన్నారు. అది ఒవేరియన్ క్యాన్సర్ కాదండి, అది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ లో అది HPV వ్యాక్సిన్ ఉంటుంది. ఒవేరియన్ క్యాన్సర్ కి అన్ఫార్చునేట్లీ పర్ఫెక్ట్ స్క్రీనింగ్ అనేది, వ్యాక్సిన్స్ అనేవి లేవు. అలాగా మనం బ్రెస్ట్ రిలేటెడ్ ఏదైనా వ్యాక్సిన్ ఉందా బిఫోర్? అన్ఫార్చునేట్లీ ఓన్లీ స్టడీస్ జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు దాకా మనకు వచ్చినవి అయితే ఏం లేదు. సో బయాప్సీ అనేది ఎక్కువ పదం, క్యాన్సర్ ప్రోన్ అయిన వాళ్ళకి వినే ఎక్కువ పదం ఇది. బయాప్సీ అనేది ఏంటి?
ఇస్ దట్ కంపల్సరీ? ఓకే, సో బయాప్సీ అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అ క్వశ్చన్ చాలా మంది నన్ను అడుగుతారు. బయాప్సీ అంటే మనకి ఎగ్జాంపుల్ గడ్డు ఉంటే లంప్ లో, ఐ మీన్ బ్రెస్ట్ లో, దాంట్లో లోకల్ అనస్థీషియా ఇచ్చి అక్కడ నొప్పి రాకుండా ఆ గడ్డ నుంచి చిన్న పీస్, ఒక గన్ తో పాటు చిన్న పీస్ తీసుకొని టెస్ట్ కి పంపించడం అనేది బయాప్సీ. ఆ బయాప్సీ అనేది చేయకుండా ఇది క్యాన్సర్ అని చెప్పడం చాలా తక్కువ కేసెస్ లో 100% కరెక్ట్ అవుతుంది. బయాప్సీ లేకుండా వీ కెనాట్ కన్ఫర్మ్ దట్ దిస్ ఇస్ ద క్యాన్సర్ అండ్ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. రైట్, కొన్ని ప్లేసెస్ లో ఇలాంటి బయాప్సీ గన్స్, సర్టన్ రిసోర్సెస్ లేకపోతే సూది టెస్ట్ చేస్తారు, దాన్ని FNAC అంటారు. కానీ దాంట్లో చాలా సార్లు సరిగ్గా ఆన్సర్స్ రాకపోవడం, లేకపోతే తప్పు ఆన్సర్స్ రావడం అనేవి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో బయాప్సీ ఇస్ ద ఫైనల్ వే టు డయాగ్నోస్ సంథింగ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆ బయాప్సీలో కూడా బికాస్ మనము ఒక 10 సెంటీమీటర్ లంప్ ఉందనుకోండి, 2 సెంటీమీటర్ లంప్ ఉన్నా కూడా మనం తీసుకునేది ఇంత చిన్న ముక్క, ఇట్స్ లైక్ 1 millimeter, 2 millimeter. సో దాంట్లో ఎగ్జాక్ట్ గా అప్పుడప్పుడు రాదు. సో సమ్ టైమ్స్ రీబయాప్సీ అయినా ఇలాంటి ఇష్యూస్ అయినా ఉంటాయి, కానీ అది డాక్టర్ ని బట్టి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నెట్ లో నేను ఒకటి చూసాను, AI డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజెస్ అని. ఇస్ దట్ ట్రూ? AI అనేది it's still in studies right now, where it's an adjunct to mammogram. అంటే mammogram చేసేటప్పుడు ఆ సిస్టమ్ లోనే ఇట్స్ ఇన్బిల్ట్. చాలా మంది డేటానంతా ఎంటర్ చేసి ద AI అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఇట్ రీడ్స్ ద కరెంట్ మ్యామోగ్రామ్ అండ్ ట్రైస్ టు డిటెక్ట్ ఇలాంటి క్యాన్సర్ తనకు కూడా రిస్క్ ఉందా, లేకపోతే ఈ చిన్న ఫైండింగ్ ఇది క్యాన్సర్ లాగా అనిపిస్తుందా లేదా అనేది. రైట్ నౌ వీ హ్యావ్ వెరీ ప్రామిసింగ్ డేటా, కానీ కరెంట్ గా ఇది వాడి 100% ఇది క్యాన్సరా కాదా అని చెప్పేది వీ డోంట్ హ్యావ్ దట్ డేటా రైట్ నౌ. వాట్ ఈస్ మ్యామోగ్రామ్? మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ కి స్కాన్ లాంటిది. బ్రెస్ట్ ని 2 plates మధ్యలో పెట్టి ఇలా కొంచెం దగ్గరికి తీసుకొచ్చి ఆ స్కాన్ చేస్తారు, ఇటువైపు. ఆ స్కాన్ మనము ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద చూసి విల్ బి ఏబుల్ టు టెల్ యూ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఆర్ నాట్. అండ్ ఆ మ్యామోగ్రామ్ అనేది 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఇండియన్స్ లో ఎక్కువ ఉంటుందా బ్రెస్ట్ క్యాన్సర్? ఇస్ దట్ ట్రూ? త్రూఅవుట్ ద వరల్డ్ ఇట్స్ ఇంక్రీజింగ్. మన ఇండియన్ మహిళలో ఏంటంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్ కి ఇప్పుడు వస్తుంది, అండ్ మన పాపులేషన్ కూడా ఇట్స్ హ్యూమంగస్. సో ఎక్కువ మంది 20-40 ఏళ్ళ మహిళలకి ఎక్కువగా ఈ మధ్యన వస్తుంది. అండ్ మనము ప్రెజెంట్ చేసేది అడ్వాన్స్ కేసెస్ లోనే ప్రెజెంట్ చేస్తాం, వేరేస్ వెస్ట్ లో ఎర్లీ స్టేజెస్ లో రావడం ఇట్స్ మోర్ కామన్. ఎంత ఫ్రీక్వెంట్ గా చెకప్ అనేది నెసెసరీ? మనం అన్ఫార్చునేట్లీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నాట్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ మ్యామోగ్రామ్స్, లైక్ ఎవ్రీ రూరల్ డిస్ట్రిక్ట్ ఎక్సెట్రా మ్యామోగ్రామ్స్ లేవు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, రిసోర్సెస్ తక్కువ. సో అలాంటి కారణాల వల్ల UK, US లాగా మనం స్క్రీనింగ్ అనేది, జనరలైజ్ స్క్రీనింగ్ అనేది చేయలేకపోతున్నాం. అంటే లైక్ అందరికి లెటర్స్ పంపించి డేట్స్ ఇచ్చి రమ్మని. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్. అంటే మహిళలు వాళ్ళంతటి వాళ్ళే పరీక్షించుకోవడం, ఎవ్రీ మంత్ వాళ్ళ బ్రెస్ట్ ని పరీక్షించుకొని, అంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇంకా పీరియడ్స్ ఉన్న వాళ్ళు, సైకిల్స్ అయిపోయిన తర్వాత అండ్ పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు ఏదైనా ఒక రోజు సెలెక్ట్ చేసుకొని పరీక్షించుకొని, వాళ్ళకి ఏదైనా వేలేగా అనిపించినా, కొత్త సిమ్టమ్ లాగా అనిపించినా వెళ్ళి చూపించుకొని అప్పుడు మ్యామోగ్రామ్ చేయించుకోవడం. దీన్ని ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటారు. అండ్ దాట్ ఈస్ కంపల్సరీ ఇన్ ఎవ్రీ ఉమెన్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 20. అంటే మ్యామోగ్రామ్ అనేది 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలకే చేస్తారు. దానికంటే తక్కువ ఉన్న మహిళలు అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి ఫస్ట్ స్టెప్, ఏదైనా ఇష్యూ ఉంటే. దాని తర్వాత డాక్టర్ చెప్తే మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, ఊరికే వెళ్ళి చేయించుకోకూడదు. అంటే ఇప్పుడు లంప్స్ ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళకి పెయిన్ గా అనిపించడం, ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా లంప్స్ ఫామ్ అవుతున్నప్పుడు? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. రైట్, సో ఆ సైజ్ ని బట్టి ఉంటుంది, ఎలాంటి బయాలజీ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ లంప్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి నాన్ క్యాన్సరస్ లంప్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి వేరే రకం ఉంటుంది. సో ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ వెరీ డిఫరెంట్. గడ్డలు ఫామ్ అయ్యి అసిమ్టమాటిక్ గా ఉన్న వాళ్ళకి ఇంకేమైనా సిమ్టమ్స్ కనిపిస్తారు, లైక్ నిపిల్ డిశ్చార్జ్ అలాంటివి ఏమన్నా? నిపుల్ డిశ్చార్జ్ అనేవి కంపల్సరీగా కాదు, కొంతమందికి అదొక్కటే సిమ్టమ్ అవ్వచ్చు, కొంతమందికి బ్రెస్ట్ లంప్స్ తో అది నిపుల్ డిశ్చార్జ్ అనేది సిమ్టమ్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు 2 బ్రెస్ట్ నుంచి రావచ్చు, కొంతమందికి ఒకే సైడ్ నుంచి రావచ్చు. ఆ ఒకే సైడ్ నుంచి వచ్చినా కూడా కలర్ ని బట్టి, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది,
ఏమైనా మందులు తీసుకుంటున్నారా, ఎనీ అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్, మళ్ళీ ఇమేజింగ్ లో అంటే అల్ట్రాసౌండ్ లో అయినా మ్యామోగ్రామ్ లో అయినా వేరే ఏదైనా కనిపిస్తున్నాయా, అన్ని యూ హ్యావ్ టు పుట్ టుగెదర్ అండ్ దెన్ టెల్ దెమ్ వాట్ ఇట్ ఈస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే PCOS అండ్ PCOD. PCOS అండ్ PCOD అది బాగా నెగ్లెక్ట్ చేస్తే దీర్ఘకాలికంగా ఫ్యూ ఇయర్స్ తర్వాత అది కూడా ఒక రీజన్ అవ్వచ్చా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్స్ కి? PCOS PCOD అనేది రెండు ఒకటే, కానీ ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా సిమ్టమ్స్ కూడా వస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల రావచ్చు. సో ఇట్స్ ఆల్ పుట్ టుగెదర్. ఈ పేషెంట్ కి PCOS ఉంది కాబట్టి తనకి ఇలాగా వచ్చేస్తుంది అనేది ఇండివిజువల్ గా అయితే చెప్పలేం, కానీ ఓవరాల్ ద కాజ్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. మ్యామోగ్రామ్ చెప్పారు కదా ఇందాక, మ్యామోగ్రామ్ అంటే నార్మల్లీ దానివల్ల ఏమైనా రేడియేషన్ రిస్క్ లాంటివి ఏమైనా ఉంటాయా? మ్యామోగ్రామ్ అనేది రేడియేషన్ ఉంటుంది, అందుకనే ఊరికే చేయించుకోకూడదు. కానీ అలా అని స్క్రీనింగ్ కూడా సంవత్సరానికి చేయించుకోకుండా ఉండకూడదు. ఈ రేడియేషన్ అనేది భయపడుతూ మనం బయట జనరల్ గా మనం నడుస్తూ ఉంటాం, దానివల్ల మనకి ఎంత పొల్యూషన్ వల్ల మనకి ఎంటర్ అవుతుందో ఒక రేడియేషన్ వస్తుందో మన బాడీలో, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వబుల్ 7 months కి టు అ మ్యామోగ్రామ్. అంటే ఆ మ్యామోగ్రామ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఆర్ మోర్ దాన్ ద హార్మ్స్ దట్ మ్యామోగ్రామ్స్ కాజ్. అండ్ ఆంకోప్లాస్టిక్, వాట్ ఈస్ ఆంకోప్లాస్టిక్? క్యాన్సర్ వచ్చినప్పుడు ఇన్ బ్రెస్ట్ లో మొత్తం తీయాల్సిన అవసరం అనేది ఉండదు బ్రెస్ట్ ని. టుడే ఆంకోప్లాస్టీ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసే ప్లాస్టిక్ సర్జరీని ఆంకోప్లాస్టీ అంటారు. ఓకే, రీకన్స్ట్రక్షన్ లాంటిది. మొత్తం బ్రెస్ట్ అయినా అవ్వచ్చు, పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ అయినా అవ్వచ్చు. అది మన బాడీలో ఉన్న భాగాలు వాడి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంప్లాంట్స్ అయినా వాడి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దాన్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని అంటారు. అండ్ దాట్ రిక్వైర్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇన్ ఆంకోప్లాస్టిక్. ఓకే, మీరు ఇందాక చెప్పారు అంటే నార్మల్ ఇప్పుడు దాకా ఉన్న అవగాహన ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే బ్రెస్ట్ రిమూవల్ అనేది డయాగ్నోసిస్ లో భాగంగా జరుగుతుంది, బ్రెస్ట్ అనేది కంప్లీట్ రిమూవ్ చేస్తారు. బట్ మీరు ఒక మాట చెప్పారు, కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సిన. కుడ్ యు ఎలాబరేట్ ఆన్ దట్? You don't have to remove the entire breast. With today's studies and with today's expertise, breast lo certain types of cancers, మీ breast oncoplastic surgery ప్లాన్ చేయాలి దీన్ని. బికాజ్ అన్ని క్యాన్సర్స్ కి తీయకుండా ఉండలేము. కొన్ని క్యాన్సర్స్ కి వచ్చిన విధానం బట్టి, సైజ్ ని ప్రకారం, స్టేజ్ ని ప్రకారం ఏం ట్రీట్మెంట్ జరిగిందో అండ్ ఆ మహిళ ఏం కావాలంటుందో, కొంతమంది మొత్తం తీసేయమంటారు, కొంతమందికి నాకు ఇంకా కావాలి అంటారు. సో అవన్నీ వీ హ్యావ్ టు పుట్ టుగెదర్ అండ్ దెన్ అండర్స్టాండ్. ఇలాగా ఇంతే తీసిన తర్వాత రీకన్స్ట్రక్ట్ చేస్తే, లేకపోతే మొత్తం తీసిన తర్వాత రీకన్స్ట్రక్ట్ చేస్తే తను సేఫా కాదా అని. ఫస్ట్ ఇట్స్ క్యాన్సర్, దెన్ ఇట్స్ ప్లాస్టిక్ సర్జరీ. దాన్ని బట్టి ప్లాన్ చేసి చేయాలి. బట్ టుడే వీ క్యాన్ డూ అ రీకన్స్ట్రక్షన్ అండ్ ఆ ఉమెన్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు టుడే ఆల్సో. వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి వాళ్ళకి డయాగ్నోస్ అయితే ఫ్యూచర్ లో రాదు అన్న గ్యారంటీ లేదు అని కూడా ఒకటి ఉంది. ఈస్ దట్ ట్రూ? There is no guarantee about that. Unfortunately, there is no guarantee. Early stages లో డయాగ్నోస్ అయితే మళ్ళీ రావడం తక్కువ. బట్ ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫ్యూ కేసెస్ లో వస్తూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్, అది మన బయాలజీని బట్టి, అంటే క్యాన్సర్ బయాలజీని బట్టి అండ్ మన ఓన్ హ్యాబిట్స్ ని బట్టి, మళ్ళీ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ కాజెస్, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటాము, మనం ఎక్సర్సైజ్ చేస్తామా లేదా, మనం ఎలాంటి మందులు తీసుకుంటున్నాం, మనం ఎలాంటి ఫాలో అప్ లో ఉంటాం, అవన్నీ బట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది రిస్క్ ని బట్టి రిస్క్ చెప్పొచ్చు. కానీ రాదు అని గ్యారంటీ అయితే లేదు. అన్ఫార్చునేట్లీ ఐ వుడెంట్ ప్రామిస్ దట్. అంటే అందుకోసమే వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చాలా మంది రిమూవల్ కి వెళ్ళిపోతారా? బ్రెస్ట్ రిమూవల్ కి బ్రెస్ట్ రిమూవల్ కి వెళ్తే గ్యారంటీ ఇవ్వచ్చా మనం మళ్ళీ రాదని? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సిస్టమ్ లో వచ్చే డిజీజ్, అది లోకల్ గా వచ్చే డిజీజ్ కాదు. సో మనం మొత్తం బ్రెస్ట్ తీసేసినా కూడా సిస్టమ్ లో ఆ చిన్న సెల్స్ ఎక్కడైనా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వేరే ఆర్గన్స్ కి వస్తుంది, రావచ్చు. అది ట్యూమర్ అగైన్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది, ఎలాంటి స్టేజ్ లో డయాగ్నోస్ చేసాము దాన్ని బట్టి. అందుకనే ఇట్స్ ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ డాక్టర్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అలా చెప్పడానికి కాదు. చూసింగ్ ద రైట్ డాక్టర్ ఇస్ ఇంపార్టెంట్ బికాజ్ ఓన్లీ దెన్ విల్ యూ గెట్ holistic treatment. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ సర్జరీ, ఇట్స్ నాట్ ఓన్లీ కీమోథెరపీ, ఇట్స్ నాట్ ఓన్లీ రేడియేషన్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజియోథెరపీ, ఇట్స్ నాట్ ఓన్లీ పాథాలజీ ఆర్ రేడియాలజీ. అందరూ కలిసి ఉంటే ఒక టీమ్ లాగా ప్లాన్ చేసి మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ మీట్స్ అని ఉంటాయి. ఫ్యూ హాస్పిటల్స్ హ్యావ్ దట్ టుడే ఇన్ హైదరాబాద్. అలాంటి అందరూ కలిసి చేసేదే ఇట్స్ ద రైట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. హోప్ఫుల్లీ right, we try to give it our best shot and make sure patient ni mindset mind lo pettukoni
ప్లాన్ చేసి ఫాలో అప్ చేసి అందరు ఏదైనా మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉంటే వి టాక్ టు ఈచ్ అదర్, వి అండర్స్టాండ్ ఇది సేఫా కాదా, ఇప్పుడు ఇలా అయితే ఏం చేయాలి, అలా అని ప్లాన్ చేసి ట్రీట్ చేస్తేనే ఇట్స్ ద బెస్ట్ అవుట్కమ్. వన్స్ బయాప్సీ అయిన తర్వాత ఇమీడియట్ గా కీమోథెరపీ కానీ దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో రేడియేషన్ అది స్టార్ట్ చేసేయాలి. వన్స్ బయాప్సీ అది అయిన తర్వాత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇస్ దట్? We don't have enough data to say that ఈ రోజు. లైక్ we unfortunately biopsy చేసి మనం చాలా వరకు వెయిట్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి వర్స్ ప్రోగ్నోసిస్ ఇప్పుడు దాకా అయితే మాకు అందరిలో కనిపించింది. వెయిట్ పీరియడ్ అంటే ఎంత టైము? ఇట్ డిపెండ్స్ కదా. కొంతమందికి బయాప్సీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కీమోథెరపీ రేడియేషన్ వాళ్ళు ఉండరు, సర్జన్స్ ఉండరు. సో దే వెయిట్ ఎనీ టైమ్ బిట్వీన్ ఫ్యూ డేస్ టు లైక్ మంత్ ఎక్సెట్రా. కానీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ as soon as possible. డయాగ్నోస్ అయిన వెంటనే. అది బయాప్సీ వల్ల అయినా FNAC అయినా ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ ఉంచుకొని తిరగకూడదు. రైట్, చాలా మంది నన్ను వచ్చి ఒకే క్వశ్చన్ అడుగుతారు, నాకు ఈ రోజు డయాగ్నోస్ అయింది, నాకు ఇన్సూరెన్స్ ఇంకా 10-15 రోజుల్లో వస్తుంది, లేకపోతే 6 months తర్వాత వస్తుంది, అప్పుడు చేయించుకోవచ్చా అని. కామన్ సెన్స్ సేస్ యూ షుడెంట్ వెయిట్ విత్ ద క్యాన్సర్ 6 months దాకా. సో it's a logical step. You shouldn't wait if you have cancer. Biopsy అయిన తర్వాత ఇది ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేదానికి we don't have enough evidence ఈ రోజు. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అండ్ IVF వచ్చిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ పెరిగింది అంటారు. ఇస్ దట్ ట్రూ? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇట్స్ నాట్ ట్రూ. బట్ మరీ ఎక్కువ సంవత్సరాలు లైక్ 10 years ఎక్సెట్రా ఎక్కువ కంటిన్యూస్ గా 5-10 years కంటిన్యూస్ గా తీసుకుని ఉంటే మీకు కొంచెం రిస్క్ పెరుగుతుంది ఏమో. ఇది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. కానీ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. IVF తో ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ హార్మోన్స్. మరీ ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటూ ఉంటే రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. అంటే వాళ్ళని ఎలా డిటెక్ట్ చేయొచ్చు వీళ్ళకి? అంటే వాళ్ళకి మేబీ లోపల ఏమైనా ఉండి వాళ్ళ క్యాన్సర్ ప్రోన్ కి దగ్గరగా ఉంటే వాళ్ళకి 1 time 2 time ఆఫ్ IVF కూడా డేంజరే కదా. అది ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్ అండి, ఒక్కొక్క పేషెంట్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో అది కూడా ఇట్ హ్యాస్ టు బి అ టీమ్ వర్క్ బిట్వీన్ యువర్ గైనకాలజిస్ట్, ఈ IVF చేసే వాళ్ళు అండ్ యువర్ బ్రెస్ట్ సర్జన్. ముందు అందరి పేషెంట్స్ కి క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ లైక్ ఫ్యామిలీ రిస్క్ ఉందా, మరి రెగ్యులర్ గా పరీక్షించుకుంటుందా, అండ్ స్కాన్స్ అన్ని జరిగినాయా, అవన్నీ బట్టి. అండ్ దాని తర్వాత IVF అయిపోయిన తర్వాత కూడా వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. మనం కొంచెం ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటే దెన్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇది క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి అక్టోబర్ మంత్ మీ UC ఫౌండేషన్ ద్వారా, UC బ్రెస్ట్ ఫౌండేషన్ ద్వారా మీరు క్రియేట్ చేసిన అవేర్నెస్ గురించి మీ ఫౌండేషన్ ఎలా ఫంక్షన్ చేస్తే ఒకసారి చెప్పండి. So UC Breast Foundation అనేది we started around 2 years ago. It's named after my mother. It's my mother's name is Pragnya Chigurupati. So both of us started this together, Pragnya Chigurupati Breast Foundation. And we have a few other trustees and colleagues who are a part of the board. And వీళ్ళందరితో కలిసి స్టార్ట్ చేసిన ఎందుకంటే ఇది కార్పొరేట్ లో పనిచేసినా గవర్నమెంట్ లో పనిచేసినా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ ఫైనాన్షియలీ వెరీ వెరీ టాక్సింగ్. చాలా మంది ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది, అండ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకుండా ఆపేయాల్సి వస్తుంది. సో అండ్ ఐవ్ సీన్ దట్. నేను టాటా మెమోరియల్ లో పనిచేసినప్పుడు ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని చూసాను. థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ I have access to a few people who వాళ్ళకి CSR initiatives అని like they have a little bit of funding that we can use and for this UC Breast Foundation to help patients with breast cancer. So అలా అని వచ్చిన పేషెంట్స్ కన్నిటికి అందరికి వాడము. ఈ UC Breast Foundation ద్వారా వచ్చినప్పుడు if we think or if they ask us that వాళ్ళకి financial aid కావాలి అనేది, then they fill an application form and my board members kandarki we give the form with all the necessary documents, and we even have checks like personalized checks intikelli idi nijama kada anedi avanni check chesin tarvata board members ganaka accept cheste, we have a doctor on the team, we have a lawyer on the team, we have a businesswoman on the team, so andaru kalisi we make sure that this patient needs financial aid. So our treatment mottham we generally cover it. Treatment start అయినప్పటి నుంచి and we cover it, and then follow up they have to follow themselves. Okay, so CSR initiatives అన్నారు అంటే CSR అంటే corporates కి they have to give certain funding for certain social norms. So అలాంటి ఫండింగ్ కూడా వీటికి వాడుకోవచ్చు. అండ్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్
ఏంటది మీ అది కూడా ఒక ఇనిషియేటివ్ మీరు తీసుకొని స్టార్ట్ చేశారు? సో బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్ అనేది గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని ఇట్స్ ఫార్మస్యూటికల్ కంపెనీ. ఇందాక చెప్పిన సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ అని చెప్పాను కదా, త్రూ ద సిఎస్ఆర్ ఇనిషియేటివ్ we have this mammogram and ultrasound bus for breast cancer screening. Thankfully, we got in touch with them and they are helping us with, they funded the entire bus, which has an inbuilt mammogram and an ultrasound. Okay. Right? And వాళ్ళు financial aid ichi, and along with AIG hospitals and Asian Medical Foundation and UC Breast Foundation. Andaru kalipi. What we planned on doing it, we launched it around 2 weeks ago. We rural areas and women with no money, no access to screening, alanti areas ni identify chesi we take the bus to that area and we create a little bit of awareness before we take the bus. And mahilalandaru we encourage them to come and get screening completely free of charge. And edaina evarkaina edaina unte we guide them as to how to go about treating this and what is the next step. వాళ్ళు వచ్చి ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటారంటే వీ విల్ హెల్ప్ దెమ్ త్రూ గ్రాన్యూల్స్ ట్రస్ట్, ఏషియన్ మెడికల్ ఫౌండేషన్ అండ్ యూసీ బ్రెస్ట్ ఫౌండేషన్ ఫర్ కంప్లీట్ ట్రీట్మెంట్. అండ్ వాళ్ళ దగ్గరలో ఇంకేదైనా ప్లేసెస్ ఉన్నాయా లేదా అనేది కూడా వీ కెన్ టెల్ దెమ్. ఇది బ్రెస్ట్ క్యాన్సరే కాదు, నాన్ క్యాన్సరస్ లంప్స్ కూడా, అంటే విచ్ నీడ్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, వాళ్ళని కూడా హెల్ప్ చేయడానికి, వాళ్ళకి స్క్రీన్ చేసి చెప్పడానికి we started this thing called Breast Health Express. Okay. And that's predominantly right now for Telangana and Andhra, but if it takes off then we'll probably take it to the next step. మీరు స్టార్టింగ్ లో అన్నారు రూరల్ కదా, అర్బన్ పీపుల్ కూడా అవేర్నెస్ లేదు, అంత పెట్టే స్తోమత కూడా చాలా మందికి ఉండదు వాళ్ళకున్న దాంట్లో. అది బెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్ అనేది అర్బన్ పీపుల్ కూడా అవైలబుల్ ఉందా? See, urban అనేది most of them they can afford a mammogram. చాలా మందికి mammograms center ని బట్టి ఉంటుంది. It can be anywhere from 1,200 or it can be 800, it can be 2,000, depends on the center you go to. I think most of the women in urban India can afford a simple mammogram, but they won't do it. Right? When we have resources, we should use it for people in rural India and a little lower middle class who cannot afford it. And so it's not breast health express anedi, it's not only rural India but even mana daily wage workers ki, construction sites lo unnolaki and alanti valaki, sometimes even intlo pan chese drivers valaki entamandi can afford even 1,000 rupees is also a big thing for them. Right? So alanti only pattukoni we have to go and target them and make sure they understand what we are doing and screen exactly. సిటీలో కూడా స్లమ్లు కొంచెం ఆ ఏరియాస్ లో కూడా వాళ్ళు దే కుడెంట్ ఆఫ్. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ వ్యాన్ బ్రెస్ట్ బస్ ని తీసుకెళ్లడం ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ వై అక్టోబర్, ఎందుకని ఓన్లీ అక్టోబర్ ఈజ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా పెట్టారు? వై ఓన్లీ అక్టోబర్ ఈజ్ కాల్డ్ పింక్ మంత్? దిస్ స్టార్టెడ్ ఇన్ 1985, అంటే 1985లో ఇట్ స్టార్టెడ్ ఇన్ ద యుఎస్. అప్పుడు ఇంక్రీజ్ అవ్వడం వల్ల, నంబర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక ఆర్గనైజ్డ్ యూనిట్ గా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్స్ కి ఈ అక్టోబర్ అనేది దే స్టార్టెడ్ ఇన్ దట్ మంత్. సో అప్పటి నుంచి అక్టోబర్ ఇస్ పింక్ మంత్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని మొదలైంది. సో త్రూ అవుట్ ద వరల్డ్, yesterday I was actually watching some airlines, eye masks ఉంటాయి కదా, eye masks కూడా పింక్ చేసేసారు ఈ మంత్ ని. It's a huge amount of investment for them, but they still are trying to do their best. So throughout the world, my hospital logo, we decorated the entire places. That's nice. It's like, with breast cancer awareness stuff. We do things like that to make sure that in some way this awareness అనేది spread అవ్వడానికి. థ్యాంక్ యూ అండి. ఒకవేళ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వేర్ దే కెన్ రీచ్? So throughout the week, AIG hospitals in Gachibowli, Monday to Saturday, we are available there. And there is a breast clinic, specifically one-stop breast clinic anedi undi. One-stop ante entante everything related to diagnosis, biopsy, everything akkade jarugutundi. So you can meet me there or in Rainbow Hospitals, Banjara Hills and Kondapur on Wednesdays. Okay, only Wednesdays? Only on Wednesdays I'm in Rainbow Hospitals. Rest of the week I'm in AIG. Okay. Thank you so much. Thank you.